ఓం నమో వెంకటేశాయ. హిందువుల్లోనే చాలా రకాలు మనుషులుంటారు. నీచు తినేవాళ్ళని, నీచు తిన్నవాళ్ళని చెప్పి. అయితే శరీరమే దేవాలయంగా, దేవుడే సర్వస్వంగా కొన్ని వంశాలు, కొన్ని కులాలు, బ్రాహ్మణులు అవ్వచ్చు, ఆర్యవైశ్యులు అవ్వచ్చు, లేకపోతే అయ్యంగారు లాంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు జన్మలో ఎప్పుడు కూడా నీచు అనే దాని దరిదాపుల్లోకి కూడా రానివ్వరు. కానీ అటువంటి వారి చేత అంత నిష్టగా పవిత్రంగా ఉండే వారి చేత కనుక నిజంగా కనుక అటువంటి పదార్థాలని తినిపించేలా చేసిన వాళ్ళైనా, లేదా చేశారు ఇలాగ తప్పు చేశారని చెప్పి అపనిందల్లో ఆరోపణలో చేసిన వాళ్ళైనా సరే, ఎవరైనా సరే తప్పు చేస్తుంటే మాత్రం దేవదేవుడు తప్పకుండా శిక్షిస్తాడు. వాళ్ళని శిక్షించాలి.